నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ప్రముఖ సామాజిక సేవకులు, కాలనీల ఫెడరేషన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉండి ప్రజాసేవ అందిస్తున్నటువంటి మన తోటి ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాపుల్ రాములు మనతో ఉన్నారు. వారి నివాసంలో మనం ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. మొట్టమొదట వారితో ఒకసారి సందిగ్ధమైనటువంటి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద ఒకసారి చర్చిద్దాం. నమస్తే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతము నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏ రకంగా కనబడుతుంది? దాని గురించి మీ విశ్లేషణ ఏంటి? గత ప్రభుత్వంలో నియంత పాలన, దురల పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పరిపాలన ప్రజాపాలన, ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన సాగించారు. తను కట్టుకున్నటువంటి ఏదైతే ప్రగతి భవన్ ఉందో, ప్రగతి భవన్లకు మినిస్టర్లకు, ఎమ్మెల్యేలు కూడా ఎంట్రీ లేనటువంటి దుస్థితి ఆ రోజుల్లో కనబడింది. ఇంతెందుకు, తెలంగాణ భవన్ ఉంది, పార్టీ ఆఫీసులో కూడా కేసీఆర్ పర్మిషన్ లేని, మంత్రులు కూడా అలౌడ్ లేదు దాంట్లో. ఇది ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు అనేక సార్లు వాళ్ళు అధికారం నుండి ఆ పార్టీ ఆఫీసులోకి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. అలాంటి నియంత. అదేవిధంగా అసలు ఏ సామాన్య కార్యకర్తను కలిసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కలిసి ఒక విన్నతి తీసుకొని ప్రజా సమస్యలు వింటే 90% పరిష్కారం అయితే అనే భావన ఇటు ప్రజల్లోనూ అటు అధికారుల్లోనూ ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో నిత్యం ప్రజలతోని, ఇటు సచివాలయంలో కానీ ఇటు వారి నివాసంలో కానీ ఎక్కడ పడితే అక్కడ మంత్రులు, సీఎం, తర్వాత మంత్రులు, సంబంధిత అధికారులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారు. అదేవిధంగా ఏదైతే ఆయన ప్రగతి భవను కట్టుకొని ఎవ్వరికి ఎంట్రీ లేకుండా చేసినటువంటి భవనాన్ని ఒక షెడ్యూల్ కులానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ ఉంటున్నటువంటి భవనాన్ని ఒక ఏమంటారు, అది ఎస్టీ క్యాండిడేట్, ఒక అడవి బిడ్డ ఆ అడవి బిడ్డ అయిన సీతక్క గారికి ఇవ్వటం జరిగింది. అని ఇది గొప్ప మార్పుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి దోపిడీ తప్ప ఏం లేదు. గత ప్రభుత్వంలో కొడుకు, తండ్రి, అల్లుడు, ఇంకో తోడల్లుడు కొడుకు, కూతురు, వీళ్ళందరూ కూడా ఏంటంటే విచ్చలవిడిగా దోపిడీ చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని లూటు చేసి పడేసారు. బిడ్డనేమో లిక్కర్ స్కామ్, అల్లుడేమో కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్, అదేవిధంగా కొడుకేమో అనేక ఫామ్ హౌస్లు కట్టుకొని భూములన్నీ కూడా కొల్లగొట్టేసి. ఇలా మీరు అందరూ గమనించిరా, దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. 125-130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, అదేవిధంగా మరి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు కానీ, ఇక అట్లా బీహార్లో కానీ ఇట్లాంటి అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సొంత ఫ్లైట్ లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రధానులు కాంగ్రెస్ పార్టీ చూసింది, కానీ ఇప్పటిదాకా ఒక సొంత ఫ్లైట్ లేదు. కానీ కేవలం 10 సంవత్సరాల కాలంలోనే పరిపాలన చేసి 100 కోట్లు పెట్టి నువ్వు ఫ్లైట్ ఏ విధంగా కొనగలిగినావు? నువ్వు హెలికాప్టర్ చెప్పండి. అంటే ఎంత దోపిడీ చేయకపోతే మీరు రంగారెడ్డి, హైదరాబాదు, కోకాపేట, గండిపేట ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు ఎక్కడి అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటికి ఇవన్నీ ఉన్నాయా? కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు ఇక్కడ తుంగతుర్తిలో చూస్తే గాదర్ కిషోర్ అనే వ్యక్తి మొత్తం ఇసుక మాఫియా పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినది అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా దోపిడీ. ఇదందుకు మల్లారెడ్డి, ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్లారెడ్డి గారు మంత్రిగా అనేక చెర్లను కొల్లగొట్టిండు. అనేక పేదల భూములు అక్కడ శామరిపేట మండలంలో ఒక ఎస్టీల భూమి కబ్జా చేస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది.
విచ్చలవిడిగా దోపిడీ జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో అట్లా లేదు, ఈ ప్రభుత్వంలో అట్లా లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు. అదే రైతు రుణమాఫీ అనుకున్నాం, రైతు రుణమాఫీ 2 లక్షలు చేయగలిగినాం, ఇంకా కొంత చేయవలసి ఉంది. అదే రైతు బంధు ఏదైతే గతంలో 5,000 ఉండనో ఇప్పుడు దాన్ని 6,000 చేయగలిగినాం. ఏదైతే హామీలు ఇచ్చి ఇట్లాంటి వాటి అన్నింటి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేయటం వల్ల వీళ్ళు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి నేను గమనిస్తాను. అయితే కేసీఆర్ది నేతృత్వ పాలన అంటున్నారు, వాళ్ళ కుటుంబం మొత్తం యావత్తు తెలంగాణను అంతా దోచుకుందని అని అంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వీటన్నిటి మీద ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? తప్పకుండా మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఒకవైపు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఇలా అమెరికాలో దాక్కున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ ఎవరైతే ఉంటే ప్రభాకర్ రావు తీసుకొచ్చి పెట్టి ఈరోజు వాళ్ళను బోన్లో నిలబెట్టి వాళ్ళ మీద కేసులు విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాధాకృష్ణరావు, తిరుపతి అన్న, అదేవిధంగా ప్రవీణ్ రావు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నో నెలలుగా వాళ్ళు జైళ్ళల్లో మగ్గుతున్నారు. ఈరోజు కారణం ఏంటిది అంటే ఇదే కేసు. దీని మీద పూర్తి సమగ్ర విచారణ జరుగుతుంది. ఆ సమగ్ర విచారణలో దోషులు ఎవరైనా ఖచ్చితంగా తేలవలసిందే. ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి, వారికి తగిన శిక్షలు అయితే పడతాయి అనేటువంటి ఆశాభావం నేను వ్యక్తం చేస్తాను. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది. మార్కెట్లో రియల్టర్లు అటు బిల్డర్లు అందరూ వారి యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోయింది. దీనికంతా కారణం ఏమంటారు? ఇది ఒక్క తెలంగాణలో ఒక ఆంధ్రప్రదేశ్ జరిగింది అది. ఇది ఇంటర్నేషనల్ గ్లోబలైజేషన్లో భాగంగా ఏదైతే కరోనా వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థలు, బిజినెస్ వ్యవస్థలు అన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. దాన్ని ఏదో ఇక్కడ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈరోజు సామాన్యునికి ఈరోజు మినిమం ఇక్కడ ఏ చివరి ప్రాంతంలో బొడుప్పలు కానీ పిర్జాది కూడా కానీ ఏ చివరికి పోయినా 50,000 రూపాయల గజం తక్కువ లేదు. మినిమం 50,000 గజం తక్కువ లేదు. 50,000 అంటే ఒక 150 కొనుక్కోవాలి, గజాలు కొనుక్కోవాలంటే 75 లక్షలు దానికి కావాలి. ఈ 75 లక్షలు పెట్టి ప్లాట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్కి ఒక 5 లక్షలు 6 లక్షలు, పర్మిషన్కి ఒక 5-6 లక్షలు, అంటే 85 లక్షలు 90 లక్షలు ప్లాట్ పోతే కట్టడానికి ఒక 90 లక్షల రూపాయలు, అంటే సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్లాట్ కొనే పరిస్థితిలో ఇలా సామాన్య జనం లేరు, మిడిల్ క్లాసులు కూడా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి ఈ రేట్లన్నీ కూడా హైప్ క్రియేట్ అయిపోయింది. ఒక స్థాయికి వెళ్ళడం వల్ల ఈ మిడిల్ క్లాసు పేద ప్రజలు వీళ్ళందరికీ కూడా అందుబాటులో ధరలు లేకుండా పోవడం చేత ఇలా అది కొరలేని దుస్థితిలో ఉన్నది తప్ప ఏదో దీనివల్ల వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. కేవలం హైదరాబాద్లోనే మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలింది, ఎవరు బ్రతికేటువంటి పరిస్థితులు కూడా లేదు అని చెప్పేసి వాళ్ళంతా అంటున్నారు. హైడ్రా రావటం వల్ల ఇలా హైడ్రా అనేది చెరువులను కాపాడి నీటి లభ్యతను పెంచి సామాన్యులకు నీటి నిల్వలు పెంచి సామాన్యులకు నీరు తీసుకురావాలనే ఉద్దేశంతో చెరువులను కాపాడడం వల్ల అనేక పర్యావరణాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైడ్రాని తీసుకొచ్చింది. హైడ్రా వాళ్ళు రావడం వల్ల ఇలా మీరు బతుకమ్మ కుంట వెళ్ళి చూడండి, బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చి ఉన్నాయి. అనేక చెరువులను చూడండి మీరు. ఆక్రమణ గత ప్రభుత్వంలో చెరువులన్నీ కూడా అమ్ముకొచ్చినారు. చెరువులన్నీ కూడా FTLలో భవనాలు, ఇక్కడ బొడుపళ్ళు చూస్తే మీకు ఇక్కడ పోచంబక్క అంటుంటుంది, మొత్తం కబ్జా అయిపోయింది. అదే చింతలకుంట చెరువు బఫర్ జోన్తో సహా మొత్తం గత ప్రభుత్వంలో పనిచేసినట్టు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు అంతస్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలు ఆ కట్టడానికనే కట్టడం జరిగింది. ఇది ఒక సింపుల్ ఉదాహరణ మాత్రమే. కానీ ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇదే విధంగా దంత కొనసాగింది. దాన్ని అడ్డుకట్ట వేసి చెరువులను కాపాడి నీటి లభ్యతను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మరి ఏదైతే గతంలో ఈ చెరువులకు పోవాల్సిన నీళ్లు చెరువు కబ్జాకు గురి కావటం చేత అది ఇళ్లలోకి వచ్చింది. ఆ నీరంతా చెరువులకు పోకుండా చేయడం వల్ల ఇళ్లలోకి వచ్చి ఇళ్లలో వరదలకు గురై ఇలా కాలనీలన్నీ కూడా స్లమ్మేలన్నీ కూడా మురిగిపోయి అనేక మంది పిల్లలు ఆ డ్రైనేజీలో పడి చనిపోవటం అనేది మనం కళ్ళారా చూసినాం. కాబట్టి దీనికి కారణం ఏంది? చెరువులకు ఆక్రమణ గురి కావటమే. కాబట్టి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గమనించి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలి. సరే, ఒక మంచి పని చేసేటప్పుడు చాలామంది దాన్ని నిందిస్తూ ఉంటారు, కొన్ని నిందలు వేస్తూ ఉంటారు. కానీ దీని ఫలితాలు ఇప్పుడు ప్రజలకు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు చెరువులను కాపాడడం వల్ల చాలా దగ్గర చెరువులు కాపాడబడ్డాయి. ఆ చెరువులలో నీళ్ళు నిలిచింది, అదొకటి. ఈ రియల్ ఎస్టేట్కు ఈ అందుబాటులో లేని కారణం ఒకటైతే ఈ గ్లోబలైజేషన్ అనేది ఇంటర్నేషనల్ వ్యాప్తంగా
ఏదైతే ఈ కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం చేత అది మందగించేది అనేది నా భావన. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదనేది, హైడ్రా వల్ల కాదనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అనేది విస్తృతంగా బాగా జరుగుతాయి, దీనికంతా కాంగ్రెస్ ప్రభుత్వం మేము వెనుకుండి నడిపిస్తున్నది అని చెప్పేసి ఏ మున్సిపాలిటీ చూసినా, జిహెచ్ఎంసీలోని ఏ సర్కిల్ చూసినా తట్టి లేపినా ఇదే వాదన వినబడుతుంది. దీని మీద మీరేమంటారు? గత ప్రభుత్వము మున్సిపల్ యాక్ట్ తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో మున్సిపల్ యాక్ట్ ఎట్లున్నదంటే గతంలో డీవియేషన్స్ ఉండకూడదని అట్లా అని చెప్పేసి వీళ్ళు తీసుకురావడం చేత ఏమైంది, సామాన్యుడు ఒక 100 గజాల ప్లాట్ ఉన్నోడు ఏం చేస్తాడు, డీవియేషన్స్ కొంచెం తక్కువ చేస్తాడు. గతంలో ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇళ్ళ మీద మళ్ళీ చేసుకోవాలంటే ఇప్పుడు ఏం రూల్స్ పెట్టిన మున్సిపల్ అధికారులు, కింద మీరు సక్రమంగా సెట్ బ్యాక్లు అయితేనే మీదే కట్టుకోవాలని నిబంధన ఉంది. ఇప్పుడు కింద సెట్ బ్యాక్ కావాలంటే ఆల్రెడీ ఇల్లు ఉంది, ఆ ఇల్లును గుల్లగొట్టి అయితే మీద కట్టుకోలేదు కదా. దాని మీద ఏంటంటే దాని మీద ఒక కట్టుకొని ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా జరుగుతుండొచ్చు. అది అట్లొకటి. దాన్ని అక్కడక్కడ పెంట్ హౌస్లు వేసుకుంటారు. అది పెంట్ హౌస్లు వేసుకుంటే దానికి పెంట్ హౌజే కదా, దాని పర్మిషన్ అక్కర్లేదని ఒక ధోరణి కూడా ప్రజల్లో ఉన్నది. అది అక్రమ నిర్మాణాలు అనడం అనేది సరి అయింది కాదు. పర్మిషన్లు లేకుండా కట్టడం అనేది గత గ్రామ పంచాయతీ పర్మిషనో లేకపోతే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ పర్మిషనో ఉంటుంది తప్ప మరీ పర్మిషన్ లేకుండా కడితే ఎక్కడ కూడా జరగవు. ఏదన్నా అక్కడ అడపదడప జరిగితే స్థానిక నాయకుల లోపమే, స్థానిక కార్పొరేటర్లు అనుకోండి, మేయర్లు అనుకోండి, స్థానిక కమిషనర్లు కక్కుర్తి పడి ఇస్తుంది తప్ప ప్రభుత్వానికి అది సంబంధం లేదు. అయినా ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా ఈ ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వచ్చింది. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటారనేది నేను ఇక ఈ 6 గ్యారెంటీల అమలు లోపల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. దాని మీద బీఆర్ఎస్ కూడా గొంతెత్తి అరుస్తుంది, అనేక రకాలుగా విమర్శలు కూడా చేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? 6 గ్యారెంటీల్లో గతంలో కేసీఆర్ ఎలక్షన్ ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. దాంట్లో ప్రధానమైనది ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడు. నేను అన్న మాట తప్పను, నేను ముఖ్యమంత్రి చేయలేకపోతే తల నరుక్కుంటా కానీ మాట తప్పను అన్నాడు. కేసీఆర్ చేసిందా? నెంబర్ 2, 3 ఎకరాల భూమి ప్రతి పేదవాడికి 3 ఎకరాల భూమి, ఆ 3 ఎకరాలు ఇచ్చి వాళ్ళకు పెట్టుబడి ఇచ్చి, ఎరువులు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, బోర్లు వేసి అన్నీ కూడా నేనే చూసుకుంటా అని చెప్పాడు ముఖ్యమంత్రి. చేసిందా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, కనీసం ఊరికో ఉద్యోగం అని వచ్చిందా? కేజీ టు పీజీ విద్య, నిర్బంధ విద్య అన్నాడు, చేయగలిగిందా? మండలానికి ఒక స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, ఏ మండలంలో ఉందో చూపించండి తెలంగాణలో. ఇట్లా అనేక వాగ్దానాలు ఆయన చెప్పాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీలను ఒక మంచి ఉద్దేశంతో చేయగలరు. కానీ ఇప్పుడు దాంట్లో భాగంగా ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులైనా, ఆర్థిక ఇబ్బందులైనా ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టింది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు మహిళల కోసం పెట్టడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ ఇలా అందిస్తూ ఉన్నది విజయవంతంగా. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదండి. కానీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కార్డు ఇస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జరిగాయి. గతంలో 70 ఇండ్లు ఉన్నాయి, అల్లుడు వచ్చేయడం అంతడు, బిడ్డ వచ్చేయడం అంతది, కోళ్ళు ఏడు ఉంటాయి, మేకలు ఏడు ఉంటాయి, కుక్కలు ఏడు ఉంటాయి అని చెప్పిన కేసీఆర్ మీరు ఇక్కడ చూద్దాం పని చాలా ఆయన కట్టిన ఇళ్లలో తంతే గులిపోయే ఇల్లు, కిటికీలు ఉంటే తలుపులు ఉంటాయి, తలుపులు ఉంటే బాత్రూమ్లు ఉంటాయి, ఇట్లాంటి సౌకర్యాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద గ్రామాలలో ఉండే ఇసుకను ఫ్రీగా వాళ్ళకి సప్లై చేసుకుంటూ 5 లక్షల రూపాయలతోటి వారి సొంత ప్లాట్లో ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా చేస్తూ ఉన్నది. మిగతా 2 లక్షల రుణమాఫీ చాలా వాటికి జరిగింది, ఇంకా కొంచెం జరగాలి. ఇట్లా అన్నీ కూడా ఒక్కొక్కటి. ఇంకోటి ఈ సంవత్సరం కాలం కాకముందుకు 6 నెలల నుంచే వాళ్ళు మొదలుపెట్టిరు. అమలు కాలేదు. నువ్వు 10 ఏళ్ళల్లో అమలు చేయగలిగినావా నేను అడుగుతున్నాను. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీ నాన్న అడిగిందా? ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి, పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి. అవి ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఆయన నువ్వు ఎందుకు అడగలేదమ్మా? మరి బీసీలకు 42% ఇవ్వాలని ఎందుకు అడగలేదు చెప్పండి? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు
ఖచ్చితంగా 42% ఇవ్వాలి బీసీలకు అని చెప్పి క్యాబినెట్లో ఆమోదం చెప్పి కేంద్రానికి పంపించడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతా ఉంది. ఇట్లా అనేక ఇంతెందుకు ఎస్సీల ఉపకులాలలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఏబిసిడి వర్గీకరణ 94లో 83లో ఆంధ్రలో ప్రారంభమైన ఉద్యమం 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల కాలంలో అది పూర్తి కాలేదు. కేసీఆర్ అధికారంలో ఒక మాట అన్నాడు, నందకిషన్తో గాదిగా నేనే మాదిగల పెద్ద కొడుకు అయితా, ఢిల్లీకి తీసుకుపోతా, ఏబిసిడి వర్గీకరణ సాధిస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది. కానీ చేసిందా? కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఏ రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్న కాడ ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు చేసుకోవచ్చని ప్రకటన చేయగానే మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన అసెంబ్లీలో ప్రకటన చేసిండు, ఏబిసిడి వర్గీకరణ జరిగితే మొట్టమొదటి తెలంగాణలో జరుగుతుందని చెప్పి వారు ప్రకటించిండ్రు. ఖచ్చితంగా అదేవిధంగా మరి ఈరోజు మాదిగలకు 9%, మాలలకు 5%, మిగతా వర్గాలకు 1% అనేది ఈరోజు ప్రకటిస్తారు. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలలో వారి పర్సెంటేజ్ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇట్లా వాగ్దానాలు చేసిన వాటికి కొన్ని ఇంకా జరగవలసినవి అయితే ఉన్నాయి. నిధుల కొరత వల్ల కొంత ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తారు. కానీ వాగ్దానాలు చెయ్యని కూడా ఇంతెందుకు మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చేసి పిల్లలు 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు చదువుకొని హాస్టళ్ళల్లో ఉండి లేకపోతే అక్కడ రూమ్లలో వండుకొని ఇంటికి దూరంగా కుటుంబానికి దూరంగా ఉండి తల్లిదండ్రులకు కాయకష్టం తీసుకొని ఫీజులు కట్టి అవన్నీ చేసి చదివితే తీరా ఎగ్జామ్ టైంలో మీ ప్రభుత్వం ఏం చేసిందా? క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా జిరాక్స్ సెంటర్లో విచ్చలవిడిగా అమ్మకానికి పెట్టింది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా పేపర్ లీకేజ్ అయింది కదా, పేపర్ లీకేజ్ కాలేదు. కానీ కోట్లల్లో ఈలే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని అడ్డుకట్ట వేయడానికి కేసులు వేసారు. కాబట్టి అది అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ లీకేజ్ జరగవు కూడా, అది గ్యారంటీ ఇస్తారని. ఇట్లా అనేక విధాలుగా ప్రజలను మోసం చేసిన వాళ్ళు. సరే, ఏ నినాదంతోటైతే తెలంగాణ సాధించుకున్నారో, నీళ్ళు నిధులు నియామకాల పేరుతోటి ఏ తెలంగాణ వచ్చిందో, ఇప్పుడు ఆ నియామకాలు, ఆ వ్యవస్థ, ఆ తీరునే పూర్తిగా కనుమరుగయ్యేలా చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నీళ్ళేమో ఆంధ్రకు తరలిపోతున్నాయి అంటున్నారు, నిధులేమో ఢిల్లీకి పంపిస్తున్నారు అని చెప్పేసి, నియామకాల విషయమే అసలు పట్టించుకోవట్లేదు చెప్పి బీఆర్ఎస్ ఘట్టబద్ధంగా అంటుంది. మరి దీని మీద ఏమంటారు? ఈ మాట్లాడడానికి వాళ్ళకి ఏమాత్రం నిజంగా నేను ఇక వేరే విధంగా మాట్లాడితే పద్ధతి కాదు. కానీ ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, ఏమాత్రం అవగాహన ఉన్నాగా ఆ విధంగా మాట్లాడకూడదు. ఇలా మీరు పుట్టి చిప్ప చేతికి ఇచ్చిపోయారు. మీ ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి ఇలా సర్పంచులకు 1,000 కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టిపోతే ఇలా ప్రభుత్వం చేస్తాము. 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయలు ఈఎంఐలు కడతా ఉంది. మీరు గోడకేసిన సున్నప్పుడే నాకిపోయారు కదా, ఏముంది? కాబట్టి ఇలా నిధులన్నీ కూడా మీరు ఏనాడైనా ఉద్యోగస్తులకు సరైన మొదటి తారీఖున జీతాలు ఇచ్చిరా? మా ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. నియామకాలు ఈ 18 నెలల కాలంలో 55-56 వేల ఉద్యోగాలు నియామకాలు జరిగినాయి. మీరు అందరూ చూసిర్రు. ఇదే ఎల్బీ స్టేడియంలో ప్రతిసారి కూడా మీటింగ్ పెట్టి ప్రజల ముందే ఆ నియామక పత్రాలు అందించినటువంటి పని. ఎందుకు ఇక్కడ కూడా చాలామంది మరి ఆ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉద్యోగాలు పొందిన వాడు మీరు కలెక్టర్ ఆఫీసులో చూడండి, ఎంఆర్ఓ ఆఫీసులో చూడండి, అనేక మంది మీరు చూడండి. 55,000 ఉద్యోగాలు అసలు మీ ప్రభుత్వం ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నాను. వీళ్ళు ఉద్యోగాలు ఢిల్లీకి డబ్బులు పంపినరా? ఆధారాలు చూపించగలుగుతారా? అసలు ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే రైతులకు బోనస్ ఇచ్చిందండి. సన్న ఒడ్లు వేసుకుంటే ఒరేస్తే ఊరే అన్నాడు కదా కేసీఆర్. సన్న ఓట్లు వేయకండి అని చెప్పింది కదా. ఇలా సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు వీళ్ళు ఏంటంటే అధికారం కోల్పోయినటువంటి ఆ భ్రమ నుంచి వాళ్ళు తేలుకోలేదు. ఇక మేము ఇంకా అధికారంలో ఉండమన్నారు, లేకపోతే ఫ్రస్ట్రేషన్ అనుకోండి, ఆ పదవిని ఏ విధంగా మళ్ళీ తిరిగి పొందాలని ఒక దురాశ అనుకోండి, ఈ విధమైనటువంటి ఆలోచన మీరు కేటీఆర్. ఇప్పుడు మీరు కేసీఆర్కు సపోర్ట్గా ఇద్దరే మాట్లాడతారు, మామ అయ్యా కొడుకు, మామ బావ బామ్మ. మిగతా వాళ్ళ క్యాబినెట్లో ఉన్నాడు ఎవరన్నా మాట్లాడుతున్నారా?
అవును. నువ్వే మీరిద్దరే మీ ఆమెకు సపోర్ట్ ఆయన అయ్యకి సపోర్ట్ ఈయన. అంటే మీకు వేరే వాళ్ళు మాట్లాడడానికి కూడా వాళ్ళకు ఇష్టం లేదు, వేరే వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా ఇది వాస్తవాలు చెప్తున్నాను అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము. రేవంత్ రెడ్డి అసలు కేటీఆర్ అమెరికాలో పోయి చదువుకుండా మరి దొడ్లు కాసి వచ్చిండా, బళ్ళు కాసి వచ్చిండా, లేకపోతే ఆ బాత్రూమ్లు కడిగి వచ్చిండో తెలియదు. కానీ ఆ భాష ఏం భాష అండి ఆయన? తెలంగాణ కల్చర్ అది కాదు. తెలంగాణ కల్చరు ఇంటికి వస్తే ఖచ్చితంగా భోజనం పెట్టి మర్యాద చేసి, ఆడపిల్లలు ఇంటికి వస్తే బట్టలు పెట్టి వాళ్ళను వారం రోజులు ఉంచుకొని పంపించి ఒక ప్రేమ భావాలు కలిగినటువంటి తెలంగాణలో ఆ భాష ఏందండి? ఆయన ఒక మనిషిలాగా మాట్లాడుతుండా? కుక్కల లెక్క మొరుగుతున్నారు వాళ్ళు. అసలు ఎవరైనా హర్షిస్తారా? వాళ్ళ నాయన ఎంతెందుకు వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమం కంటే ముందు మాట్లాడిన భాషనే ఇంకా కూడా కొనసాగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్లమెంటులో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనికి వచ్చింది అన్నాడు. ఇదేం భాష చెప్పండి? కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్లు, వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న భాష తప్ప ఎవ్వరు మేధావులు లేకపోతే విద్యావంతులు వీళ్ళందరూ కూడా ఆ భాషను ఒప్పుకోరు. తెలంగాణ ఇతర మనిషిని దూషించే తత్వం తెలంగాణ ప్రజలకు ఉండదు. ప్రేమించే తత్వమే ఉంటుంది, అవసరమైతే పోరాడే తత్వమే ఉంటుంది. సరే, అప్పుల తెలంగాణ మిగిల్చిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ తన తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ రాజ్యాధికారం చేపట్టే దిశగా అడుగులు ముందుకేస్తుంది. అది సాధ్యమని అంటారు? ఎవరు చెప్తారు ఆయన? ఇప్పుడు ఏ హామీ నెరవేర్చిందని చెప్తారు చెప్పండి? అన్ని ప్రతి దాంట్లో స్కామే. దళిత బంధాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ 30% కమిషన్ మీరే తింటుంది. ఇంకోటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ ప్రభుత్వము వృత్తులు గొల్లోళ్ళు గొల్లు కాసుకోవాలి, బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి, గౌండ్లోళ్ళు చెట్లు ఎక్కాలి, కుమ్మరోళ్ళు కుండలు చేసుకోవాలి, కమ్మరోళ్ళు కర్రలు చేసుకోవాలి, మీ పిల్లలు మీ తరతరాలు మీ జీవితం బంగాలి, బోచోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి. మీ వృత్తులు అక్కడే ఉండండి. మేము మాత్రము మినిస్టర్లు అవుతాం, ముఖ్యమంత్రులు అవుతాం, అధికారం చెలాయిస్తాం, అవసరమైతే దేశవ్యాప్తంగా తిరుగుతాం, కోర్టు సంపాదించుకుంటాం అనే ఆలోచన వాడిది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా టెక్నికల్ యూనివర్సిటీలు పెట్టి అనేక మందిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వారికి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఒక ఎలక్ట్రీషియన్గా, ఒక ప్లంబర్గా, ఒక ఏసీ టెక్నీషియన్గా, ఒక కంప్యూటర్ ఆపరేటర్గా వాళ్ళు అనేక విధాల కోర్సులు ప్రవేశపెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కుటుంబాన్ని నడిపించే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తూ ఉంది. ఎస్, ఇది సంగతి. ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాపోలు రామ్తో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమం. మరొక ముఖ్యమైన అంశంతో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.